బాబాయ్ దాదాపుగా 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎన్నికల దగ్గర రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే నేనేదో బటన్ నొక్కాను, అప్పులు తీసుకొచ్చి మీకు డబ్బులు ఇచ్చాను అంటాడు. ఈ అప్పులు ఎవరు కడతారు? అసలు ఆ డబ్బులు ఎవరు? ఏంటి పరిస్థితి? మరి మా కాగితాల పట్ట కాగితాలు ఆయన దగ్గర ఉండాలంట. ఇక వస్తే మళ్ళీ వస్తే మరి మేమేం చేయాలి? ఇక పట్ట కాగితాలు ఆయన దగ్గర ఉండి డూప్లికేట్ ఏమో మా దగ్గర ఉండాలి, ఒరిజినల్ ఆయన దగ్గరికి చేరాలి. వచ్చే పొజిషన్ అదేనే చెప్పుకుంటున్నారు. అంటే మన కనీసం మన పొలాలు మన భూములు కూడా మన పేరు మీద ఉండే పరిస్థితి లేదు. ఆయన సెక్రటేరియట్ తాకట్టు పెట్టి అది మా ఇష్టం మేము పెట్టుకుంటాం అని చెప్పి అన్నారు. అంతే. సెక్రటేరియట్ ఎవరిది? ఆ పొలాలు ఎవరు ఇచ్చారు? మరి ఎవరిచ్చారో మరి ఏంటో. మరి రైతులు అమరావతి రైతులు ఇచ్చినాయాగా. అసలు ఇట్లా తాకట్లు పెట్టుకుంటా పోతే మరి రాష్ట్రం ఏమైపోద్ది? మరి రాష్ట్రం ఏమైపోద్ది? మనం ఎట్లా బతకాలి అయ్యా? కనీసం పిల్లలకు ఉద్యోగాలని కానీ రోడ్లని కానీ అసలు ఏమైనా ఉన్నాయంటావా? పైగా కింద కూర్చున్నాళ్ళనేమో పైన కుర్చీలో కూర్చోబెడుతుంటూ, మన బట్టి వాళ్ళనేమో కింద కూర్చోబెడుతుంటూ. మరి పొజిషన్ అట్లా వచ్చింది అయ్యా. మరి ఎట్లా ఉండదు? జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి నమ్మండి అని అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఇంకోసారి నమ్ముని అంటున్నాడు. మరి నమ్మేవాళ్ళు ఉన్నారేమో. రైతులు ఏమో పొలాలు కానీ లేకపోతే వాళ్ళకి పెట్టిన పెట్టుబడులు కానీ ఇవేమి లేక ఇబ్బందులు పడుతున్నాం అని చెబుతుంటే, ఇప్పుడు నేను రైతు రాజ్యం తీసుకొస్తా రాజన్న బిడ్డని, నాకు ఒక అవకాశం ఉండండి, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఇస్తారంటావా? ఎందుకు ఇస్తారండి? ఏదో అంటమే కానీ ఇంకోసారి ఇవ్వటం జరగదు అనే అనుకుంటున్నాం మేము. మీ మంగళగిరి సంబంధించి నియోజకవర్గం మీది మంగళగిరి. లోకేష్ గారు ఇప్పుడు అంతకు ముందంటే ఏ చంద్రబాబు నాయుడు కొడుకు అది ఇది అనుకునేవాళ్ళు తప్ప, ఇప్పుడు ఆయన యువగళం పాదయాత్ర కానీ లేకపోతే జనాల్లోకి వచ్చి మాట్లాడుతున్న తీరు కానీ ఇప్పుడు ఒక నాయకుడు లాగా తయారాడంటావా? అదే మారాడంటావా? మారాడని అనుకుంటున్నాం. ఈసారి గెలుస్తాడా లోకేష్? గెలుస్తాడనే అనుకుంటున్నాం అభిప్రాయం. మరి ఈయన డబ్బులు పెట్టి మోసం చేసి ఏది రిమోట్లు నొక్కి ఈవీఎం ట్యాంపరింగ్ చేయకపోతే గెలుస్తాడు. గ్యారంటీ గెలుస్తాడు. పోయినసారి కూడా చాలా మంది మేము అసలు ఓటే వేయలేదు అన్నారు. మరి 151 సీట్లు ఎట్లా వచ్చినాయి బాబాయ్? మరి అంత మోసం మీదే ఇది జరిగింది. చివరిగా సొంత బాబాయ్ హత్య కేసు తేల్లా. ఆయన మొన్న మధ్య కూడా ఆయన మీద గులకరాయితో నన్ను చంపబోయారు అంటున్నాడు. గులకరాయి పెట్టి కొడితే చచ్చిపోతారంటావా? ఏదో మరి ఏదో తిప్పలు పడుతున్నాడు అంటావా? ఏదో తిప్పలు పడుతున్నాడు. ఇక్కడ దుగ్గిరాలకు సంబంధించి నియోజకవర్గం అంటే మొత్తం మంగళగిరి. లోకేష్ గారు గెలిచినా గెలవపోయిన జనాల్లో ఉండేదో పథకాలు ఇస్తున్నా అని చెప్పి అంటున్నాడు. ఎలా ఉండబోతుంది అంటావు ఇక్కడ? బాగానే ఉంటుంది. లోకేష్ గెలుస్తాడా? గ్యారెంటీగా. ఎందుకు గెలుస్తాడు లోకేష్? మంచి పనులు చేస్తాడు కాబట్టి గెలుస్తాడు. మరి ఆర్కే గారు గతంలో 2 సార్లు ఆర్కే గారిని గెలిపించారు. ఇక్కడ ఆర్కే గారు మా ఊరే రాలేదు అసలు. ఈ ఊరే రాలా, కొండూరు రాడు ఆర్కే. ఎందుకని? మీ ఇక్కడ కూడా మనుషులు ఇక్కడ కూడా ఓట్లు వేసి ఉంటారు కొంతమంది. అంతా కాపులంగా రాడు. ఓట్లు ఇప్పుడు ఎవరు బయటకు చెప్పలేరు కదా, ఎక్కడ వేసారు ఎవరు వేసారు అనేది చెప్పారు కదా. అదే మీరు ఓట్లు వేసే ఉంటారు కొంతమంది. వేయకుండా ఎట్టుంటాము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బటన్ నొక్కే అంటున్నాడు. బటన్ నొక్కడం మంచిదా లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు ఉద్యోగాలు పిల్లలు ఇది మంచిదా? ఆయన్ని ఎవడు నమ్మట్లేండి. ఇవాళ ఆ బట్టలను ఎవడు నమ్మట్లేదు లేదండి. బటన్లు అయితే నమ్మట్లా. ఆయన్ని వస్తుంది లోకేష్ గారు బాగా. మునిపోయినా మాకు లోకేష్కే పడ్డాయి ఇక్కడ. కాకపోతే ఓడిపోయాడు ఆయన. వ్యతిరేకత ఉందంటావు? బాగా ఉంది. వ్యతిరేకత ఉండటం అనేది బాగా ఉంది. రేపు పొద్దున మరి బటన్లు ఎలా ఉంటాయి ఏంటి? అదే మరి ఏది నొక్కితే ఏది పడితే ఎవరు నొక్కినా ఆయనకే పోవాలనే ఉంది. అట్లా చేశారు మునుపు. లేకపోతే అంత తేడా రాదు. అంటే ఓవరాల్ గా చూస్తే అన్న ఈ రోజున పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవేమి లేవు. మరోవైపు ఏమో సొంత చెల్లెలు మా అన్నయ్య నమ్మబాకండి, మా అన్నయ్య అని చెప్పి చెప్తుంది. రోజు వింటానే ఉన్నాం టీవీలో. కన్న తల్లి చెబుతుంది, చెల్లి చెబుతుంది. తల్లి లేదు అసలు ఇక్కడ చెప్పడానికి లేదు. ఆమె పోయినసారి అయినా కనీసం బైబుల్ పట్టుకున్న బిడ్డకు ఒక అవకాశం ఉండండి. ఈసారి అసలు అడగడానికి కూడా లేకుండా అమెరికా వెళ్ళిపోయింది అంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మంచి జరిగితే అని అంటున్నాడు. అసలు ఆయన ఇంట్లో జరిగిందంటావా? ఆయన సొంత ఇంట్లో జరిగిందంటావా మంచి? అదే మరి మంచి జరిగితే ఇది ఎంత ఎందుకు చెల్లి ఎందుకు చెప్పింది చెప్తుంది. బయటకు వచ్చామా? అదే మరి నమ్మబాకండి, ఇంకోసారి ఓటేయబాకండి చెబుతుందిగా మరి అయ్యా. ప్రధానంగా రైతుల పరిస్థితి అయితే ఈ రోజున అంటే గతంలో ఏదో బటన్లు నొక్కాను నేను డబ్బులు పంపించాను అనేది ఇంతవరకు రాలా. కనీసం పెట్టిన పెట్టుబడులకి మళ్ళీ తిరిగి ఇంకొక పంట వేసుకుందాం అంటే పెట్టుబడులు లేని పరిస్థితి. నేను రాజన్న బిడ్డని రైతు రాజ్యం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏమైపోయినాయి అంటారు? కనీసం ఈసారైనా ప్రజలు ఆలోచించి ఓటేస్తారా? ఆలోచించే వేస్తారు ఎవరికైనా. అంటే ఇంకోసారి ఏంటి నన్ను ఇంకోసారి గెలిపించండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు గెలిపించి ఏం చేశాడు? మరి డిసెంబర్లో అసలు ఎకరానికి 10 బత్తాలు ఒడ్డుపోని
రూపాయి ఇచ్చాడా ఉమ్. ఇలా రాసుకున్నారు, ఆ, రాసుకుని వెళ్ళారు. రాసుకున్నారు ఈ క్రాప్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఉమ్, చేసాం ఉమ్. ఏం బటన్ నొక్కలా నెల క్రితం 2 నెలల క్రితం ఏదో బటన్ కూడా నొక్కాను ఏడా? అకౌంట్ లో పడిపోతాయి అస్సలు 10 రూపాయల బిల్ల కూడా రాలా కనీసం ఏమైనా రోడ్లు కానీ పోనీ గ్రామ స్థాయి అది రోడ్డు మామూలుగా ఇక్కడ నుంచి తెనాలి పోవాలంటే మాకు 18 కిలోమీటర్లు అసలు పోవాలంటే మామూలుగా లీటర్ పెట్రోల్ అయిపోతుంది లేటర్ అయిపోతుంది. ఆ. మరి ఇంకా నన్ను నమ్మండి అంటే ఇప్పుడు ఈ రోజున పోనీ సొంత సొంతారండి పద్దాక ఎట్లా నమ్ముతారు ఆ. ఇది. ఇప్పుడు సొంత చెల్లెలు చెప్తుంది మా ఉమ్. బాబాయిని చంపింది ఆయనే, ఆయన నమ్మబాకనని సొంత చెల్లెలు చెప్తుంది. అయినా కూడా మీ ఇంట్లో మంచి జరిగితే మీ ఇంట్లో మంచి జరిగితే అంటాడు. ముందు అసలు ఆయన ఇంట్లో మంచి జరిగిందంటారా? ఎట్లా జరిగింది ఇప్పుడు ఇదే రాయి పెట్టి కొట్టారని కూడా అంటున్నాడు కదా. ఇప్పుడు రాయి పెట్టి కొడితే ఇంకా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా సార్ జనాలు? ఏమైంది కోడికత్తి ఏమంటే ఆ శ్రీనివాసుని 5 సంవత్సరాలు ఆఫర్ నెట్టి పెట్టాడుగా అవును, కోడి కత్తి వాళ్ళు ధర్నా చేసి పాడు చేసి అట్టగొట్ట అవును, బయటికి తీసుకొచ్చుకున్నారు అవును. వాళ్ళ కుటుంబాలు బతుకుల మీదకి వస్తే కుటుంబ సభ్యులు బయటికి తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు రాయితో 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 ఆ. హత్యా ప్రయత్నమే చేశారని చెప్పి చెబుతున్నారు. గులకరాయి తగిలితే చనిపోతారంటారా బాబాయ్? అదే ఇంకా జనాల సానుభూతి కావాలి, సానుభూతితోనే గెలవాలి అంటే ఇప్పుడు నువ్వు మంచి చేసి లేకపోతే ఒక పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే నువ్వు అడగకుండానే ఓటేస్తారు కదా జనాలు. అంతే కదండి ఆ? అంతేగా మార్పు అయితే ఉందంటారా? ఉండిద్దండి ఉమ్. తప్పకుండా ఉండిద్ది ఏముండద్దా అంట అంటే ఇంకా భయపడుతున్నారు, ఇంకా ఇంకా మీకు అది రావు ఇది రావు అంటే ఎవరు జనాలు ఎవరు భయపడుతున్నారేమో భయపెట్టాల్సిన ఒకళ్ళు అట్ట కదండి ఇప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది ఉమ్. దేంటోనన్నా కానీ ఇప్పుడు వాలంటీర్లని మీరు ఈ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొని బాగా అబ్బాయి ఎన్నికలు మీరు చెప్పకూడదు అన్నందుకు మేము ఏదో ఉద్యోగాలు రిజైన్ చేసి మేము పార్టీకి పని చేస్తామంటే అంటే వాళ్ళు 5,000 రూపాయలతోనే ఇంత విశ్వాసంగా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా సార్? ఎందుకు చేస్తారండి ఉమ్. ఎందుకు చేస్తారండి ఉమ్. ఎవరు తిప్పలు ఆడిది 5,000 ఏమో పాలకు వస్తాయా నేలకు వస్తాయి ఆడికి ఉమ్. వారంటరీకి ఉమ్. ఏం దేనికి వస్తాయి సో జనాల్లో అయితే మార్పు ఉందంటారు. ఉండిద్ది ఉమ్. గ్యారంటీగా ఉండిద్ది సో ఇప్పుడు అంతా మొత్తం మొక్కజొన్న ఈ దళారులు ఎక్కడికక్కడ దళారులు కనీసం ప్రభుత్వం నుంచి ఇదిగో మొక్కజొన్నకు మేము ఇంత ప్రకటించాం మీరు ఆ దళారులకు అమ్మద్దు మా దగ్గర రండి అని చెప్పి కానీ ఇక్కడ ఉంటాయి కదా సార్ ఈ గ్రామాల్లో కానీ లేకపోతే ఈ వ్యవసాయ భరోసా కేంద్రాలని ఎవరైనా చెప్పారా సార్ అధికారులు వచ్చి? చెప్పల రైతు భరోసా కేంద్రాలు ఎవరు చెప్పల అధికారులు ఇంతమట్టు మాకు జొన్నలు కానీ ఒడ్డు కానీ ఉమ్. మొక్కజొల్లు కానీ ఉమ్. అసలు మాకు ఇంత మటు రైతు భరోసా కేంద్రాలు అనేది పెట్టలేదండి ఉమ్. ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టలా కానీ పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటారు కదా మేము ఇన్ని కొన్నాం ఇన్ని క్వింటాలు కొన్నాం ఇంత చేసాము రైతులకి మేము ఇంత మేలు చేసాము. అవి ఎక్కడ కొన్నారో మాకు తెలవదు ఉమ్. అసలు మాకు అయితే పెట్టలా సో ఈసారి రైతులు అయితే మార్పు ఉందంటారా రైతుల్లో కూడా? ఉండిద్దండి